హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ వీడియోలో కిచెన్ మేకోవర్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని కుకింగ్ అది కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసుకున్నా. బట్టలు వాషింగ్ అయిన తర్వాత మా పాప స్కూల్ బ్యాగ్స్ కూడా నానబెట్టి పెట్టుకున్నా. ఇంక ఇవి కూడా వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చానండి. సో ఇలా ఉంది ప్రజెంట్ చూడ్డానికైతే మా కిచెను. ఇంకా కిచెన్ మేకోవర్ వచ్చేసి లాస్ట్‌గా ఏప్రిల్‌లో చేసుకున్నానండి. సో 2 మంత్స్ అయితే అయిపోతుంది. ఈ 2 నెలల్లో కిచెన్ మేకోవర్ చేయక ఎలా ఉందో చూడండి ఒకసారి. సో రెగ్యులర్‌గా మనం చేసుకునే కౌంటర్ టాప్ క్లీనింగ్, గ్యాస్ క్లీనింగ్ ఇదైతే కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. సో అది కాకుండా డీప్ క్లీనింగ్ అయితే చేసి 2 మంత్స్ పైన అయిపోతుందండి. ఇంక అందుకని ఈరోజు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా కిచెన్ అంతా కూడా. సో ఫెస్టివల్సే రావాలని అయితే ఏముండదండి నాకు. ఎప్పుడు మెస్సీగా అనిపిస్తే అప్పుడు వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటూ ఉంటా. ఇంకా ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను కదండీ ఇక్కడ క్లియర్‌గా ప్రతి మూల కూడా చూపిస్తున్నా కిచెన్ ఎలా ఉంది ఏంటనేది. క్లీనింగ్ అయిన తర్వాత అవ్వకముందు డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుందనేసి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా అయితే మీకు చూపించాలనుకుంటున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఎక్కువగా మన ఛానల్‌లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ స్టాండ్‌లో కొన్ని బాసనలు కనిపిస్తున్నాయి కదండీ! వాటిని బయట మ్యాట్ వేసుకొని అక్కడ షిఫ్ట్ చేసేసుకుంటున్నా. అవన్నీ కూడా కడిగిన గిన్నెలే కాబట్టి ఇంకా సింక్‌లో కొన్ని గిన్నెలున్నాయి కదా! అవి కూడా తోమేసిన తర్వాత షెల్ఫ్ వైస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! ఒక్కొక్క షెల్ఫ్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసేసి వాటిని కూడా తోమేద్దామని అనుకుంటున్నా. ప్రతిసారి ఏంటంటే క్లాత్ పెట్టుకొని తుడిచేసుకునేదాన్ని. ఈసారి కొంచెం మెస్సీగా ఉన్న గిన్నెలన్నీ కూడా దుమ్ము పడిపోయి అందుకని ఒకసారి మొత్తం తోమేద్దామని అనుకుంటున్నా ఈరోజైతే. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మధ్యాహ్నం 2:00 నుంచి స్టార్ట్ చేశానండి. సో నైట్ నాకు వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 11 అలా అయిపోయింది. ఇంకా సింక్‌లో బాసనలు కూడా మొత్తం తోమేసుకున్న తర్వాత వాటిని కూడా మ్యాట్ మీదకి షిఫ్ట్ చేసుకున్నా. గిన్నెలు ఆరుతాయనేసి. నీట్‌గా ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఇక్కడ గ్యాస్ అంతా కూడా తీసేసి బయట పెట్టేమన్నానండి అడ్డంగా ఉందనేసి. ఇక్కడ షెల్ఫ్‌లు చూస్తున్నారు కదా! ఫస్ట్ మనం కుకింగ్ చేసుకునే గిన్నెలన్నీ కూడా ఒక్కొక్క షెల్ఫ్ ఖాళీ చేసుకొని తోమేసి ఆరబెట్టేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే. సో కిచెన్ క్లీనింగ్ అంటే మనకి మెయిన్‌గా ఉండేది ఈ సామాన్లు తోముకోవడమేనండి. అందుకనే ఫస్ట్ తోమాల్సినవన్నీ కూడా తోమేసి ఆరబెట్టేసుకుంటున్నా. తర్వాత ఏంటంటే నా దగ్గర ఉండాల్సిన వాటికంటే కూడా ఏది ఎక్కువగా ఉండదండి. చాలామంది ఏంటంటే రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే గిన్నెలు కాకుండా చాలా వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు. సో నా దగ్గర అయితే అలా లేవండి. నేను డైలీ వాడుకునే గిన్నెలు ఇవన్నీ కూడా. కాబట్టి నా దగ్గర ఉన్న వాటిని నీట్‌గా నేను తోమేసుకొని ఆరబెట్టేసుకుంటున్నా ఇక్కడ. సో ఎక్కువ ఉన్నా కూడా క్లీనింగ్ అప్పుడు ఇబ్బంది అయిపోతుందండి. వీటినే నేను సేఫ్‌గా పెట్టలేకపోతున్నా. మాది ఓపెన్ షెల్ఫ్స్ కదండీ కిచెను. సో డస్ట్ అది పడిపోతూ ఉంటుంది. నేను ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా రేపు ఈవినింగ్ వరకు మళ్ళీ గిన్నెల నిండా కూడా దుమ్మది పడిపోతూ ఉంటుంది. ఈ బిందెలు కూడానండి చూసారా, లాస్ట్ సెల్ఫ్ ఒకటి ఉంది క్లీన్ చేయాల్సింది. ఈ బిందెల మీద దుమ్ము కనిపిస్తుంది కదండీ మీకు. వీటిని నేను నీట్‌గా తోమే పెట్టుకున్నాను. చూడండి ఎలా అయిపోయినాయో. సో వీటిని నేను మేనేజ్ చేయలేకపోతున్నా. అందుకేనండి ఓన్ హౌస్ వచ్చే వరకు కూడా గిన్నెలైతే ఏమి కొనాలని అనుకోవట్లే. కిచెన్‌లోకి సామాన్లు అవి ఇవి కొత్తవి తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా! నేనైతే అలా ఏం ప్లాన్ చేయట్లేదండి. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నా. ఎందుకంటే ఓన్ హౌస్ వస్తే మనకి నచ్చినట్టుగా సర్దుకోవచ్చు. కిచెన్ కూడా మనకి నచ్చినట్టుగా కట్టించుకోవచ్చు. అందుకనే నేనైతే ఓన్ హౌస్ వచ్చే వరకు ఇవే గిన్నెలతోటి మేనేజ్ చేయాలని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే మనకి బాసనలు కడగడం అయిపోయిందండి. ఇక్కడ గ్రోసరీ డబ్బాలన్నీ కూడా తీసేస్తున్నా షెల్ఫ్‌ల నుంచి. వీటిని కూడా నీట్‌గా క్లాత్ తోటి తుడిచేసుకుంటే అయిపోతుంది. సో మరీ మెస్సీగా ఉంటే వాషింగ్‌కి వేసేస్తానండి. ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా తుడుచుకుంటూనే ఉంటాం కాబట్టి అంతగా అయితే ఏం లేవు. కాకపోతే గ్రోసరీస్ అన్నీ కూడా అయిపోయినాయి. కొన్ని డబ్బాలైతే సగానికి సగం ఖాళీగానే ఉన్నాయండి. సో ఉన్న వాటిని నీట్‌గా తుడిచిపెట్టేసుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు లీవ్ ఉండడంతోటి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. యాక్చువల్‌గా అంశుని ఆ రోజు నుంచే స్కూల్‌కైతే పంపించాలనుకున్నా. బట్ లీవ్ అయితే వచ్చింది. అందుకనే నేను వెడ్నెస్‌డే రోజు పంపిద్దామని అనుకుంటున్నా అంశుని. గ్రోసరీస్ కూడా తెచ్చేవి ఉన్నాయి. మండే రోజు కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోతే ట్యూస్‌డే రోజు అన్నీ అరేంజ్ చేసుకొని వెడ్నెస్‌డే రోజు నుంచి అంశుని స్కూల్‌కి పంపించాలని అనుకుంటున్నా. అలా ప్లాన్ చేసుకున్నాననమాట. ఈ రోజైతే నాకు కిచెన్ క్లీనింగ్ చాలా టైం పట్టేసిందండి. మేము ఆఫ్టర్‌నూన్ నుంచి స్టార్ట్ చేసామనమాట వ్లాగ్ అనేది. ఎందుకంటే మార్నింగ్ కొన్ని వర్క్స్ ఉండే బట్టలు పిండడం అనేసి, లంచ్ ప్రిపరేషన్, వంట, కుకింగ్ అదంతా ఉంటది కదండీ! అవన్నీ చూసుకొని లంచ్ అది చేసిన తర్వాత మెల్లిగా వీడియో అయితే స్టార్ట్ చేసాము. అందుకనే నైట్ 11 వరకు కూడా వర్క్ నడుస్తూనే ఉంది.
ఏముందిలే డైలీ చేసుకునే వర్కే కదా అని అనుకుంటాము స్టార్ట్ చేసేటప్పుడు. స్టార్ట్ చేసిన తర్వాత కానీ తెలీదు ఎంత వర్క్ ఉంది ఏంటనేది. ఇక్కడ మ్యాంగో పికిల్ డబ్బా చూపిస్తున్నాను కదండీ! అదొచ్చేసి షాప్‌లో తెచ్చుకున్న 1 మంత్ బ్యాక్. యాక్చువల్‌గా ఊరికి వెళ్ళకముందు పచ్చడైతే లేదు ఇంట్లో. నాకు తినాలనిపించి సడెన్‌గా అడిగితే మా హస్బెండ్ ఈ డబ్బా అయితే తెచ్చిచ్చారు. ఈ పికిల్ వచ్చేసి టేస్ట్ ఉప్పు తప్ప వేరే ఏం టేస్ట్ తెలవట్లేదండి. అస్సలు బాలేదనమాట. అందుకని ఆ డబ్బా అయితే అలాగే ఉండిపోయింది. ఉప్మా ఎప్పుడైనా చేసినప్పుడు అందులో వేసుకొని తింటూ ఉంటారు మా హస్బెండ్ వచ్చేసి. ఆ తర్వాత ఏంటంటే ఊరు నుంచి నేను పచ్చడి తెచ్చుకున్నాను కదా! ఆ పచ్చడికి, ఈ పచ్చడికి కంపేర్ చేస్తే అసలు చాలా డిఫరెన్స్ ఉందండి. ఒక పచ్చడి బిజినెస్ పెట్టినా బాగుండేదనిపించింది నాకైతే. అంత చెండాలంగా ఉంది ఆ పచ్చడి. ఇటు సైడ్ షెల్ఫ్‌లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసేసి నీట్‌గా తుడిచిపెట్టేసుకున్నా. అంత మెస్సీగా అయితే ఏం లేవండి. ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టుకున్న డబ్బాలే. మేము వర్క్ చేసుకుంటుంటే బయట మంచి వర్షం పడుతుందండి. క్లైమేట్ అయితే చూడడానికి భలే ఉందసలు. ఇక్కడొచ్చేసి స్పూన్స్ అన్నీ కూడా వాషింగ్‌కి వేస్తున్నానండి. కట్లరీలో పెట్టుకున్న స్పూన్స్, హ్యాంగ్ చేసి పెట్టుకున్న స్పూన్స్ అన్నీ కూడా తీసేసి వాష్ చేసేస్తున్నా. షెల్ఫ్‌లో ఉన్న గ్రోసరీ డబ్బాలు కానీ, ఇటు సైడ్ పెట్టుకున్న బాసన్లు కానీ అన్నీ కూడా వాష్ చేసేసుకొని బయట ఆరబెట్టేసుకున్నా. మిగిలిందేంటంటే కౌంటర్ టాప్ మీద పెట్టుకునే వస్తువులేనండి. స్పూన్స్ అన్నీ కూడా తీసేసి కడగడానికైతే వేసేస్తున్నా. ఈ కట్లరీ కూడానండి ఒకసారి కడిగేస్తే బావుంటుంది కదా అని దాన్ని కూడా తీయడానికి ట్రై చేశా. మొత్తానికి తీసి డబ్బాలో వేసుకున్నా. ఆ తర్వాత ఇదొచ్చేసి కాఫీ పౌడర్ అండి. కొంచెం మెల్ట్ అయిపోయి అడుగున అలాగే ఉండిపోయింది. దాన్ని కూడా కడగడానికి పెట్టేసుకున్నా. గ్రోసరీ డబ్బాలు కూడా ఎప్పటికప్పుడే నేను కడిగేస్తూ ఉంటానండి. అయిపోయినప్పుడు సరుకులన్నీ కూడా. చిన్న చిన్న డబ్బాలు కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. దుమ్ము పట్టేసినాయి అనమాట. క్లాత్ తోటి పట్టుకొని నీట్‌గా తుడిచేస్తే అయిపోతుంది. ఇందులో నేను చాలా సరుకులైతే పడేసేసానండి. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినవి. తర్వాత ఈ సాస్ డబ్బాలు ఇవి కూడా తీసేసి పడేసేసా. నేను డేట్ చెక్ చేస్తే క్రాస్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా షెల్ఫ్‌లో బస్తాలనండి ఇవన్నీ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అవన్నమాట. అవి కాకుండా ఇంకా మనం షాపింగ్‌కెళ్ళొచ్చినవి, షాప్స్‌కెళ్ళొచ్చినవి కవర్లు ఉంటాయి కదా! అవన్నీ కూడా చెత్తకి యూజ్ అవుతాయని అక్కడ పెడుతూ ఉంటా. వాటిని కూడా తీసేద్దాం అనుకుంటున్నా ఈరోజైతే. మొత్తానికి కిచెన్ ఖాళీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! చాలా దుమ్మయితే ఉంది. ఇప్పుడేంటంటే ఫస్ట్ దులిపేద్దామని అనుకుంటున్నా కిచెన్ అంతా కూడా. పైన బూజులు పట్టేసినాయి అనమాట. జాడకట్టు పట్టుకొని నాకు అందినంత వరకు కూడా దులిపేద్దామని అనుకుంటున్నా. అప్పుడు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ అయితే చేశారు. నేను దులుపుతానులే అని చెప్పారనమాట. ఆయన హెల్ప్ అయితే ఉందండి చాలా. అందుకనే కొంచెం వర్క్ 11 వరకైనా అయింది. లేదంటే నైట్ అంతా కూర్చొని చేసేవాళ్ళమేమో. చూస్తున్నారు కదా! ప్రెజెంట్ కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది. బూజులున్న చోటల్లో కూడా నేను జాడకట్టుతోటి ఇలా స్వైప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మన ఛానల్లో ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నా వీడియోలు నచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటానండి. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోసే ఎక్కువ వస్తూ ఉంటాయి. మీ అందరికీ యూజ్ఫుల్గానే ఉంటాయి. నచ్చుతాయని అనుకుంటున్నాను నా వీడియోస్. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇక్కడ అందినంత వరకు అయితే నీట్గా దులిపేస్తున్నామండి. కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను కదా! లోపల మా హస్బెండు దులుపుతున్నప్పుడు నేను ఏం చేశానంటే బయట కూర్చొని మొత్తం అవి డబ్బాలన్నీ కూడా తుడుచుకుంటూ ఉన్నా. అది వీడియో తీద్దామంటే మిస్ అయిందండి. ఎందుకంటే మొబైల్ ఒకటే ఉందనమాట. మా హస్బెండ్ ఫోన్ ఏమో సరిగ్గా వర్క్ చేయట్లేదు. అందుకని అదైతే షూట్ చేయలేదు. ఈయన లోపల ఇదంతా దులిపేటప్పటికి నేను అక్కడ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. అలాగే ఇక్కడ బియ్యం డబ్బా ఉంటుంది కదండీ! అది దాని పక్కన రెడ్ కలర్ స్టాండ్ ఒకటి పెట్టుకుంటూ ఉండేదాన్ని కదా! అవి కూడా క్లీన్ చేసేసుకున్నా బయట పెట్టేసుకొని. మొత్తం దులిపిన తర్వాత కింద బూజైతే ఇంతొచ్చిందండి. చూసారు కదా! చాలా బూజుంది. అసలు చూడడానికి నీట్‌గానే కనిపిస్తది కిచెను. ఇదంత బూజు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు నాకైతే. నేనైతే బద్ధకించకుండా ఎవ్రీ మంత్ ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటానండి కిచెన్ అనేది. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. అయితే లాస్ట్ 2 మంత్స్ నేను చేయలేదనమాట. లాస్ట్‌గా ఏప్రిల్‌లో చేసుకున్నా. మొత్తం కిచెన్ సామాను బయట పెట్టేసాం. హాల్ అయితే చూడండి ఎలా ఉందో నిండిపోయింది మొత్తం సామానంతోటి. కిచెన్‌లో ఉన్న సామానంతోటి.
ఇంకిక్కడ విండోస్ క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే స్ప్రే చేసుకున్నా. విండోస్ అయితే చాలా రస్ట్ పట్టేసినాయి. స్ప్రే చేసిన తర్వాత ఒక బ్రష్ పట్టుకొని రుద్దుతుంటే చాలా బాగా క్లీన్ అయిపోయినాయండి. స్ప్రే వల్ల ఏంటో చాలా తొందరగా వదిలిపోయినాయి. ప్రతిసారి అయితే కడిగేస్తూ ఉంటాను నేను వాటర్ పోసి రుద్ది తోముతూనే ఉంటా. కానీ నాకు అంత రిజల్ట్ అయితే కనిపియలేదు. కానీ ఈసారి మంచిగా కనిపించింది. ఆ స్ప్రే చాలా బాగా యూజ్ అవుతుందండి. కిచెన్ క్లీనింగ్ స్ప్రే అని చెప్పాను కదా! సో, అది. నైట్ తోటి మొత్తం స్ప్రే మొత్తం ఖాళీ అయిపోయింది. క్లీనింగ్‌కి యూజ్ చేసేసామండి మొత్తం. సో, ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత వెంటనే బ్రష్ పట్టుకొని రుద్దుతుంటే చాలా బాగా క్లీన్ అయిపోయిందసలు. ఇది బాగా రస్ట్ పట్టేసిన వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది స్ప్రే అయితే. చూసారు కదా డిఫరెన్స్, మీరే చూస్తున్నారు కదా క్లీన్ చేయకముందు ఎలా ఉంది విండోస్, చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. స్ప్రే చేసేసి చక్కగా బ్రష్తో రుద్దేసుకొని ఆ తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ క్లాత్ పట్టుకుని నీట్గా తుడిచేసాను. సో, కొంచెం నురుగ అయితే వస్తుంది. అలా ఒక 2-3 సార్లు తుడిస్తే నీట్గా ఉన్నాయండి విండోస్. చాలా బాగా క్లీన్ అయిపోయినాయి. ఈజీగా అయిపోయింది పని అయితే నాకు అక్కడ. ప్రతిసారి విండోస్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది నాకైతే. ఈసారి తొందరగానే అయిపోయింది. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా చూసారు కదా! అలా స్ప్రే చేసి తుడిస్తే చాలు నీట్‌గా అయిపోయింది అది కూడా. అయితే ఆ హోల్స్‌లోకి వాటర్ ఎళ్ళకుండా కొంచెం జాగ్రత్తగానే క్లీన్ చేశామండి. చూసారా చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది కదా! సో, స్ప్రే అయితే అలా వర్క్ చేస్తుందండి. చాలా బావుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా నీట్‌గా తుడిచేసుకుంటున్నా. ఫ్రిడ్జ్ మీద ఉన్న మ్యాటు అవన్నీ తీసేసి బయట పెట్టేసుకున్నా దులిపేటప్పుడే. ఇక్కడ లాస్ట్‌గా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఈ క్లాత్‌ని మధ్య మధ్యలో నేను డిప్ చేసి పిండుకుంటూ ఉన్నానండి. బకెట్‌లో వాటర్ పెట్టుకున్న సర్ఫ్ ఏసుకొని కొంచెం. సో, అందులో క్లాత్‌ని పిండుకుంటూ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నా. మా ఫ్రిడ్జ్‌కైతే డోర్ అటాచ్ అయిపోయి కొంచెం గీతలు పడిపోయినాయి. తర్వాత ఏంటంటే షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ కూడా ఒకసారి క్లాత్ పెట్టుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నా. తుడిచిన తర్వాత ఏంటంటే గిన్నెలన్నీ కూడా సర్దేసుకోవాలని అనుకుంటున్నా. చాలా స్పీడ్‌గా అయితే చేశామండి వర్క్ అయితే. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. నా పని చేసుకుంటూనే మీ అందరితోటి ఒక విషయం అయితే షేర్ చేస్తాను. సో, నాది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పాను కదండీ! సో, ఈ 4000 కంప్లీట్ అయిన తర్వాత మనం యాడ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలంట. సో, అదంతా ప్రాసెస్ నిన్న మా హస్బెండ్ చేశారండి. యాడ్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసిన తర్వాత టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ప్రాసెస్ ఏంటంటే మన అకౌంట్‌లోకి డాలర్స్ అయితే పడతాయంటండి. సో, ఆ డాలర్స్ యాడ్‌సెన్స్‌లోకి యాడ్ అయిన తర్వాత మనకి ఐడీ వెరిఫికేషన్ కానీ, అడ్రస్ వెరిఫికేషన్ కానీ జరుగుతుందంట. సో, మనం ఆ అడ్రస్‌లో ఉన్నట్లయితే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ అయితే వస్తుందంటండి. సో, ఈ ప్రాసెస్ అంతా మినిమమ్ ఒక 1 మంత్‌లో జరుగుతుందని అయితే చెప్పారు. సో, చూడాలి. ఇదండి నా ఛానల్ అప్డేట్ అయితే. మానిటైజేషన్ అయితే ఆన్ అని పడుతుంది. గ్రీన్ సింబల్స్ అయితే వచ్చాయి ప్రతి వీడియోకి కూడా. చాలా హ్యాపీగా అయితే ఉంది. సో, ప్రస్తుతానికి నా ఛానల్ వెరిఫికేషన్‌లో ఉందని చెప్పొచ్చు. ఛానల్ గురించి ప్రతిదీ కూడా మా హస్బెండ్ అయితే చేసి పెడుతున్నారండి నాకైతే. షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీనింగ్ స్ప్రే ఉందని చెప్పాను కదా! సో, అది స్ప్రే చేసుకుంటూ కొంచెం వాటర్ కూడా స్ప్రే చేసుకుంటూ క్లాత్ పట్టుకుని అయితే నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. సో, టైము అప్పటికే 10 అలా అవుతుందండి. సో, 1 అవర్‌లో నేను ఇదంతా సర్దేదే ఉంది. బయట సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. సో, చూసారు కదండీ కిచెన్ క్లీనింగు చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ. కాకపోతే మేము స్టార్ట్ చేయడమే లేట్‌గా స్టార్ట్ చేసాము. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేను వంటకు సంబంధించిన సామాన్లన్నీ కూడా తోమేసుకున్నా. తర్వాత గ్రోసరీ డబ్బాలు, షెల్ఫ్‌లో ఉండే డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత కౌంటర్ టాప్ మీద పెట్టుకున్న డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. లాస్ట్‌గా కిచెన్ దులిపేసి షెల్ఫ్‌లన్నీ కూడా క్లాత్ తోటి తుడిచేసుకొని కౌంటర్ టాప్ కూడా నీట్‌గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్గనైజేషన్ అనేది చేసేసుకుంటున్నా. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఆగమాగం అవ్వకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకుంటా వెళ్తే మనము ఒక షెల్ఫ్ క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ షెల్ఫ్‌కి అయితే వెళ్ళటం అలా చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది క్లీనింగ్ అనేది. మనకు కూడా బర్డెన్ ఉండదండి. ఇప్పుడు అన్ని బాసనలు ఒకేసారి ముందేసుకొని తోమితే కష్టం అనిపిస్తుంది. కాకపోతే నేను షెల్ఫ్ వైజ్ ఒక్కొక్కటి కడిగి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే అంత కష్టం అనిపించట్లే. మొత్తం తోమిన తర్వాత ఇన్ని సామాన్లు తోమానా అని అనిపించింది నాకే. ఇక్కడ గ్రోసరీ డబ్బాలన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసేసుకుంటున్నా. కింద షెల్ఫ్‌లో ఉన్న డబ్బాలన్నీ కూడా ఉన్నాయండి ఎంతో కొంత గ్రోసరీ ఐటెమ్స్ అయితే. పైనవన్నీ కూడా ఖాళీ డబ్బాలే. సో, ట్యూస్‌డే రోజు గ్రోసరీస్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నా. వెడ్నెస్‌డే నుంచి అన్షుకి స్కూల్‌కి పంపించాలి కాబట్టి సరుకులన్నీ కూడా తెచ్చి ఆర్గనైజ్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ మా హస్బెండ్ అయితే సింక్ క్లీన్ చేస్తున్నారండి. తర్వాత సింక్ కింద అక్కడ కూడా ఖరాబ్ అయిపోయింది పైపు దగ్గర. అక్కడ కూడా కొంచెం క్లీన్ చేస్తానని చెప్పారు. నేను ఈ లోపల డబ్బాలు, బాసనలు ఇవన్నీ కూడా సర్దేసుకున్నా.
సో ఇక్కడ కూడా చాలా చూసారు ఎలా అయిపోయిందో, మెస్సీగా అయిపోయింది, మరకలు పడిపోయింది. ఈ స్ప్రే యూజ్ చేసుకుంటూ ఆయన పైపైనే క్లీన్ చేశారండి, టైం అంత లేదు కాబట్టి. జస్ట్ అందందాక చేస్తున్నా అని చెప్పి చేశారు. బాగానే క్లీన్ అయిందండి. కాకపోతే స్ప్రే చేసుకుంటూ బ్రష్ తోటి ఇలా రుద్దుకుంటూ వెళ్ళిపోయారు. చాలా బాగా నీట్గా అయిపోయింది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయిందండి. సో ఆల్రెడీ షెల్ఫ్‌లో గ్రోసరీ డబ్బాలు, బాసన్లు కూడా సర్దేసుకున్నా. ఇంకా కౌంటర్ టాప్ ఒకటి ఆర్గనైజ్ చేయాలి. అయితే నేను ఇక్కడ వాల్ పేపర్ వేద్దాం అనుకుంటున్నానండి. టైల్స్ ఇలా ఊడొచ్చేస్తుందనమాట అక్కడక్కడ, క్లీనింగ్ ఎక్కువైపోయి. సో ఖరాబ్ అయిపోతుంది అనిపించింది. మళ్ళీ రెంట్ హౌస్ కదండి, ఖాళీ చేసేటప్పుడు ఓనర్స్ గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఏంటంటే వాల్ పేపర్ అయితే వేద్దాం అనుకుంటున్నా. మనకి అందంగానూ ఉంటుంది, టైల్స్ కూడా సేఫ్‌గా ఉంటాయి కదా అనేసి ఈ వాల్ పేపర్ అయితే తీసుకున్నానండి. ఈ డిజైన్ నాకు నచ్చింది. నాకు గ్రీనరీ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని వాల్‌పేపర్ అయితే తీసుకున్నా. యాక్చువల్‌గా ఇది లివింగ్ రూమ్‌లోకి అయితే ఇంకా బాగుంటుంది. బట్ నేను కిచెన్‌లో వేసుకుంటున్నా. ఇది అతకబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది అతకబెట్టడానికి అయితే చాలా టైం పట్టేసింది. 1 అవర్ పైనే పట్టేసిందండి. సో మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా మెజర్మెంట్ తీసుకొని కలిసి చేసామన్నమాట. అతకబెట్టిన తర్వాత అయితే చాలా బాగుంది కిచెన్ అయితే. మీరే చూసారు కదా, బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసింది కిచెను. ఓనర్స్ అయితే ఇంకా బాగుండనిపించింది. బట్ రెంట్ హౌస్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. ఇంక ఇక్కడ స్పూన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నా. కట్లరీలోకి వేసి పెట్టేసుకున్నా. ఇంకా ఒక్కొక్కటి కిచెన్లోకి సర్దేసుకుంటున్నా. ఫస్ట్‌గా అయితే స్పూన్స్ అన్నీ హ్యాంగ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వెనక సైడు హ్యాంగ్ చేసుకుంటాను కదా, వాటిని హ్యాంగ్ చేసేసుకుంటున్నా. ఇంకా ఇలా వాల్‌పేపర్ వేయడం వల్ల మీ అందరికీ కిచెన్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. వాల్‌పేపర్ వేసిన తర్వాత కొత్తగా ఉంది కిచెన్ అంతా కూడా. నాకు చాలా బాగా అనిపించింది. కిచెన్‌లోనే ఉండాలనిపించింది. ఇంకా ఇక్కడ ఇవి కూడా సెట్ చేసేసుకుంటున్నా. ఇదివరకు పెట్టుకున్న డబ్బాలన్నీ కూడా కింద షెల్ఫ్‌లో పెట్టుకుని, పైన ఎప్పటిలాగానే కట్లరీ, ఒక ఫ్లవర్ వాజ్ అయితే పెట్టుకున్నా. ఇంకా దాని పక్కనే స్టాండ్ ఒకటి పెట్టుకుంటాను కదండి, ప్లేట్స్ అవన్నీ వేసి, అది కూడా తెచ్చి పెట్టేసుకున్నా. ఇంకా లాస్ట్‌గా ఇటు సైడు దంచుకునేది, తర్వాత ఆయిల్ సీసాలు అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నా. కిచెన్ మొత్తం సర్దుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో నేనైతే చాలా కష్టపడి చేశా వీడియోని. తర్వాత ఈ రెడ్ కలర్ స్టాండ్ కూడా క్లీన్ చేసేసుకొని, న్యూస్ పేపర్ చేంజ్ చేసుకొని ఇటు సైడ్ పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్ పక్కకి వెజిటేబుల్స్ వేసి పెట్టుకున్నా, ఆనియన్స్, ఆలుగడ్డ. ప్రతిసారి ఏంటంటే లోపల షెల్ఫ్లో పెట్టుకునేదాన్ని. అందులో ఏంటంటే మన గ్రోసరీస్ మిగిలిపోయినప్పుడు కవర్లోనే ఉంచేసి మనం లాక్ చేసి పెడుతూ ఉంటాం కదా, అవన్నీ వేసి పెట్టేదాన్ని. ఈసారి క్లీన్ చేసి అందులో ఆలుగడ్డలు, ఇంకా అలాగే ఉల్లిగడ్డలు వేసి పెట్టుకున్నా. లాస్ట్ షెల్ఫ్లో ఏమైనా గ్రోసరీ ఐటమ్స్ మిగిలినవి ఉంటాయి కదా, వాటిని జిప్ లాక్ చేసి పెట్టుకున్నా. సో ఫైనల్ లుక్ అండి కిచెన్. మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నాకైతే చాలా బాగుందండి. వీడియో నచ్చేసింది, కిచెన్ నచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా కింది వైపు కర్టెన్స్ కూడా వేద్దామని అనుకున్నా, కానీ టైం లేక కుదరలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా చూడాలి. ఇంకా స్టిచ్ చేయలేదండి కర్టెన్స్. క్లాత్ అయితే తీసి పెట్టుకున్నా, స్టిచ్ చేసుకుని మొత్తం మెజర్మెంట్ ప్రకారం అక్కడ కర్టెన్ వేద్దామని అనుకున్నా. సో చూడాలి. ఇప్పుడైతే టైం లేదనేసి ఇంక నేను యాడ్ చేయలేదు. టైం ఉన్నట్లయితే ఇప్పుడే యాడ్ చేసేదాన్ని. సో ఫైనల్గా ఇదండి వీడియో. నేను చేసుకున్న క్లీనింగ్, మంత్లీ కిచెన్ క్లీనింగ్ అండి. సో ఎవ్రీ మంత్ ప్రతిసారి ఎంత కష్టమైనా కూడా నేను క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాను కిచెన్ని, నెలకొకసారైనా. ఈసారి కూడా 2 మంత్స్ లేట్ తర్వాత చాలా లేటెస్ట్గా అయితే సర్దుకున్న కిచెన్ అనేది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.